హలో గాయ్స్, దిస్ ఈస్ బిపి డాన్. ఈరోజు డే 2 జిమ్లో. మార్నింగ్ 5 అవుతుంది, పోతున్నాం జిమ్కి. అయ్యో రోడ్ మీద ఉన్నాం. నేనైతే మంచిగా మొహం గడుపుకొని వచ్చేసిన, రెస్ట్ చేసుకొని జిమ్కి పోయినాక మాట్లాడదాం ఫ్రెండ్స్. దూల తిరిపోయింది ఫ్రెండ్స్, వీడైతే అసలు గుర్తం లేదు. 12 వెయిట్ ఏ కొట్టేసినా. ఈరోజు మాది ఈరోజు మాది షోల్డర్ ప్లస్ లెగ్స్ దూలు తిరిగిపోతున్నాయి. ఆగో ఇంకొక సెట్ ఉన్నది, ఇంకా 15 ఉంటాను. నాకు అయిపోయింది, నాకు 10 ఉంటామా అయిపోయింది. బాయ్. హలో ఫ్రెండ్స్, వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా చినిగిపోయింది, నాదైతే చినిగిపోయింది. నా కొడుకు లాస్ట్ లెగ్స్ చేయించినాడు. నీ కొడుకు ట్రైనర్ గాయ్స్. లెగ్స్ అట్లా అవుతుంది, నడవడానికి అయితే. బట్ ఇప్పుడు బాణం ఎట్లా దిగుతాడు, బట్ ఇట్స్ ఓకే. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్. ఓబే లెగ్ దిగలదా, లాస్ట్లో లెగ్స్ చేయించి కొడుకు స్క్వాట్స్ 10 to 12 2 సెట్లు మళ్ళా దూలు దిగిపోయినారు. అయితే ఆడు లిఫ్ట్లో వస్తుండు, నేను మెట్ల మెక్కినాను దూలగానే. సో ఇప్పుడు ఏమైనా తినాలా, టైం వచ్చి 6:30 అట్లా అవుతుంది మార్నింగ్. ప్రస్తుతానికైతే ఏం తినాలన్నా అర్థమవుతలే. ఇంకొకటి మీరు బ్లాగ్ మొత్తం చూస్తలేదు, కొంచెం చూడండి. ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, కిందికైతే వచ్చేసినాడు. ఏడికి వెళ్దాం ఇప్పుడు? కాఫీ లాగా ఏమన్నా తిన్నాం బ్రో? అయిపోయింది. ఈరోజు లెగ్స్ షోల్డర్ బయటకైతే వచ్చేసినాం. అవు మనడు చెప్పడం మర్చిపోయినా, కొత్త షూ కొన్నాడు. ఎంత పడ్డాయి బాయ్? 3000 అంటే బ్రో, డైగా నేను వేసుకొని వస్తున్నా. మినిమం ఉంటుంది మళ్ళీ. ఏడికి అన్యా? అవునన్యా. సో మళ్ళా సేమ్ హ్యాస్టీస్ కాఫీ, కాకపోతే స్పాట్ మారింది. ఇప్పుడు మా దగ్గర ఉన్నాం, చౌరస్తా దగ్గర. కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోవాలా. ఇంటికి వెళ్ళిపోయి ఒక మీల్ తినాలా. ఏమో మీల్ ఏముంటుంది, ఇడ్లీ సాంబార్. మన మీల్ ఇంట్లో ఆల్రెడీ బాయిల్డ్ వెజిటేబుల్స్ రెడీ ఉంటాయి, అవి తినాలా. అవి కూడా చేసే వాళ్ళు దిక్కులేరు రా మా ఇంట్లో. కాఫీ అడగరా. సో ఫ్రెండ్స్, ఇంకా నాకు కాఫీ అయితే కాలేదు, కాకపోతే మొహం అడగట్లేదు. మేము గరీబ్ వాళ్ళం కూడా చాయ్ తాగుతున్నాం, మేము కాఫీ తాగుతాం. నాకు చాయ్ పడదురా, అవులా పడకు. పడకపోతే తాగుతున్నావా లేదా? మీకు చెప్పినా కదా, మనోడు షూస్ కొన్నాడు, మస్తు ఉంటాయి. ఏం షూస్ రా? కాపీ తీసుకో. కాపీ ఐఫోన్ అదే చేతులు ఉనకవారా. కాఫీ అయితే వచ్చేసి తాగేద్దాం. బాయ్. సో ఇప్పుడైతే నా బండి తీసుకొని, బండి నా బండి కాదు వేరే వాళ్ళది, ఆ బండి తీసుకుని ఇప్పుడు బయటకు పోయేది ఉంది. బయటకంటే ఎడగలేదు, మీకు కంటెంట్ ఎత్తుకోవడానికి పోతున్నాం. ఏదో మీకు కంటెంట్ ఇవ్వాలి కాబట్టి, ఏదో ఒక సొల్లు తినాలి కాబట్టి దానికి పోతున్నాం. ఇట్లాంటి కార్లు మన ఇంటి బయట ఎప్పుడు నిలబడతాయి, ఫ్యూచర్లో ఇడే అట్లా ఉర్రేది. అరే అట్లాంటి షీకులు చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ షీకులకు గుచ్చుకొని చచ్చిపోతేరా. అట్లా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా బ్రో? అట్లా ముంగట షీకులు పోతే ముంగట అట్లా దాన్ని గుచ్చుకొని చచ్చిపోతామని చెప్పి పుట్టల నుంచి నా పుట్టల ఒక్కరా పై నువ్వు అట్లా మాట్లాడకు, అయిపోతే మాట్లాడకు. సో గ్యాప్లో హోటల్ వచ్చేసినాం మనం. గ్యాప్లా టిఫిన్ తిండి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏమో నాకు నొప్పులు వస్తున్నాయి అయ్యా, అంటే నొప్పులు అంటే సారీ బాగా ప్రెగ్నెంట్ లేదు
నాకైతే ప్రస్తుతానికి చాలా ఒళ్ళు నొప్పి వస్తున్నాయి అమ్మ. ఏమో అమ్మ మధ్యలంతా గుంజుతుంది నాకు. ఇంకొకటి విషయం చెప్పడం, కమ్మి తీసుకురాకపోతే ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కనుక నా ఇన్స్టా ఐడి ఫాలో కొట్టకపోతే చూపిస్తాను నా ఇన్స్టా ఐడి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంతలేదు కానీ మీరు కనుక ఇక్కడ యూట్యూబ్ ఈ లింక్ పైన టైప్ చేస్తే డైరెక్ట్ నా ఛానల్లోకి తీసుకెళ్ళిపోతుంది. బీపీ డౌన్ కంటిన్యూ. ఇగో 181 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ పోయి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే సరిపోతుంది. యా, లేటెస్ట్ వీడియో ఈ బ్లాగ్ నేను ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసేస్తున్నాను మీకోసం, చూసిరా. సో మన దోశ అయితే వచ్చేసింది, స్పాన్సర్డ్ బై. అంటే నిన్న నేను తినిపించిన, ఈరోజు నాకు ఆడ తినిపించిన. చలో టిఫిన్ అయితే తిని బయలుదేరుతున్నాం ఇంటికి. అలా ఇంటికాడ కలుద్దాం మా ఇంటికాడ. సో గాయస్ వీళ్ళు ఇంటికాడ బ్లాగ్ తీసుకున్నాడు, నిర్లక్ష్యం అంట. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ ఒక నెక్స్ట్ బ్లాగ్తో నెక్స్ట్ డే మీ ముంగటికి మంచి బ్లాగ్తో వస్తా. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.